కోట వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారి తిరుమల కొండకు వచ్చేప్పుడు ప్రక్షాళన చేస్తానని చెప్పి ఆయన వెంకటేశ్వర స్వామి పలికించాడు. రెండవ విషయం, లడ్డూ విషయాన్ని నిన్న ఆయన నోటి ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశాడు. రేపు మూడో విషయం కూడా రాబోతోంది, మీరు నోట్ చేసుకోండి. ఎవరైతే ఆడ ఫారిన్ కరెన్సీ విషయంలో స్వామివారి రవికుమార్ అనే వ్యక్తి ఈ రోజు కేసు పెట్టి ఆ కేసుని మాఫీ చేసి లోక్ అదాలత్ లో కేసు కొట్టించేసినటువంటి అధర్మారెడ్డి, ఆ అధర్మారెడ్డికి సహకరించినటువంటి పోలీస్ అధికారులు ఈ రోజు ఎక్కని గడప లేదు, పట్టుకొని కాలనీ లేవు సార్. గడప గడప తిరుగుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెద్దలు ఇళ్ల కాడికి తిరిగి కాళ్ళు పట్టుకొని ఆ కేసుల గురించి బయట అంటున్నారు. నేను ఒకటే అప్పుడు చెప్పాను వెంకటకృష్ణ గారు, ఇప్పుడు చెప్తున్నా, మీరు అధికార బలంతో అహంకారంతో మీరు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేరు. వెంకటేశ్వర స్వామి గురించి ఒక్క మాట చెప్తా, మా వెంకటేశ్వర స్వామి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. పద్ధతి మార్చుకోమని 100 అవకాశాలు ఇస్తారు తప్పు చేసిన వారికి. పద్ధతి కానీ మార్చుకోకపోతే నామరూపాలు లేకుండా హెల్త్, వెల్త్, ఫేమ్ ఈ 3 అండర్లైన్ చేసుకోండి. నామరూపాలు లేకుండా చేసేస్తాడు. అది అధికారంలో ఉన్నప్పుడు కొట్టడు వెంకటకృష్ణ గారు. ఎప్పుడైతే అహంకారము అధికారము దిగి ఒక మెట్టు దిగి నువ్వు రోడ్డు మీదకి వస్తావో భూమి మీదకి, ఆ రోజు నీకు ప్రారంభమవుతుంది సినిమా వెంకటేశ్వర స్వామి లీలలు. కాబట్టి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి నోట వచ్చింది, రేపు రాబోతోంది అతి భారీ కుంభకోణం. అది స్వామివారి ఫారిన్ కరెన్సీ ఎంత ఎత్తుకోబోయినాడు, ఎప్పటి నుంచి ఎత్తుకోబోయినాడు, ఎన్ని వాటాలు పంచుకొని దారి దోపిడీ దొంగల్లాగా పోలీస్ అధికారులు అధర్మారెడ్డి అప్పటి చైర్మన్లు పంచుకున్నారు అన్నటువంటి విషయాలు త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి నోటి వెంటే వెంకటేశ్వర స్వామి పలికిస్తాడని చెప్తూ ఈ లడ్డూ విషయానికి నేను వస్తున్నానండి. మీరు అన్నట్టు నందిని ఈ రోజు ఏదైతే ఉందో మనకు కర్ణాటక కేఎంఎఫ్ వాళ్ళు ఆ రోజే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేమిచ్చే నెయ్యిని టీటీడీ రిజెక్ట్ చేసిందంటే మా కన్నా మించిన క్వాలిటీ ఎక్కడ కూడా దొరకదు ఈ దేశంలో. మాది బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఆయన ఒకటే చెప్పాడు, ఆయన మేనేజర్ కేఎంఎఫ్ ప్రెసిడెంట్ భీమా నాయక్ గారు, సార్ KMF has an international market because of its quality. If any company has bid at a low price, I know they will compromise on quality. It is clear. అంటే మీరు కాంప్రమైజ్ అయిపోయి కమిషన్లకు కక్కుర్తి పడి మాత్రమే మీరు మా నెయ్యిని తిరస్కరించారు అని చెప్పని ఆ రోజు KMF వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అదే విధంగా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ప్రధానమైనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి గారు ఈఓగా ఉన్నప్పుడు సకల శాఖ అధికారిగా ఆయన ఒక వ్యక్తిని మైసూర్ నుంచి తీసుకొచ్చారు సార్. MA శ్రీనివాస, MSc రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇతను రిటైర్డ్ అయిపోయి చాలా రోజులైంది. ఇతనికి ఇక్కడ గతంలో మనం ముడి సరుకులు కొనుగోలు చేస్తే DPW స్టోర్స్ ఉన్నాయి సార్. ఆ స్టోర్స్ లో ల్యాబ్ పెట్టమని చెప్పి గత 5 సంవత్సరాలు సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డి గారికి పదే చెప్పాను, కానీ ల్యాబ్ పెట్టలేదు సార్. ఇప్పటి వరకు కూడా ల్యాబ్ లేదు. నేను ఈ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నా, తిరుపతిలో ల్యాబ్ పెట్టండి. తిరుమల కొండపైన ల్యాబ్ ఉంది సార్. ఇక్కడ తిరుపతికి వచ్చే ముడి సరుకులు తిరుపతిలో అన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి శాంపిల్స్, ఏం శాంపుల్ సార్, 10,000 కేజీల ట్యాంకర్ వస్తే నెయ్యి 400 గ్రాములు కొండకు పంపిస్తారు శాంపుల్ కి. అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి కొంతమంది మహానుభావులు ఆ శాంపుల్ కలెక్షన్స్ అంతా పెట్టుకొని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా మెయింటైన్ చేశారు. అంతటి ఘనాపాటీలు ఉన్నారు అప్పుడు. సో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి అర్హత లేదు. ఇతన్ని సీనియర్ అనలిస్ట్ గా ఆనరరీ కింద ఎవరో ఒక ఆయన ఒక కంపెనీ వాళ్ళు ఫార్మాస్యూటికల్ కంపెనీ పార్థసారథి రెడ్డి గారు ఆయన ఒప్పించి అయ్యా ల్యాబ్ కంతా మీరు పరికరాలు కొనియండి అని చెప్పి ఆ రోజు ధర్మారెడ్డి ప్రోత్బలంతో ఆయన 1 నెల జీతం ఇచ్చాడు. ఇంక 68,000 వల్ల నేను ఇవ్వను, మాదే పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటే మీ దగ్గర ఉంది, మీకేదన్నా నెయ్యిలో డౌట్ వచ్చినా, ముడి సరుకుల కొనుగోలులో డౌట్ వచ్చినా నా ల్యాబ్కు పంపిండి, నేను ఉచితంగా చేసి పంపిస్తానని చెప్పి ఆయన పక్కన పెడేస్తే ధర్మారెడ్డి వచ్చే సంవత్సరం ఇంకా ఉన్నారు సార్ ఈయన కొండపైన. శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ రోజు మైసూర్ నుంచి వచ్చి అర్హత లేని వ్యక్తిని గవర్నమెంట్ మీదే ఉంది కాబట్టి కాదండి నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు గవర్నమెంట్ మీదే, కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వాళ్ళు కానీ ఇలాంటి అకృత్యాలకు సహకరించిన వాళ్ళని కానీ ఒక్కళ్ళను కూడా అక్కడ ఉంచడానికి వీల్లేదు, ఏరి పారేయాలి ఒకటి. రెండవది
ఈ అంశాన్ని ఏదో విచారిస్తాం, ఏదో దర్యాప్తు చేస్తాను వదిలేస్తే ఇంకా ఏంటి సార్? అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్.